వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. ప్రహరీ నిర్మించారు, పైకప్పు మరిచారు. భవనం లేక రేకుల షెడ్లో బోధన. గిరి శిఖర గ్రామాలలో గిరిజన విద్యపై ప్రభుత్వం దృష్టి సారించాలి. సిపిఎం నాయకులు కోరాడ. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరి శిఖర పంచాయతీ అయిన గొట్టూరు పంచాయతీ కేంద్రంలో పాఠశాలకు భవనం లేకపోవడంతో రేకుల షెడ్లో బోధన కొనసాగిస్తున్నారని, గిరిజన విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు కోరారు. గొట్టూరు గ్రామంలో పాఠశాలకు ప్రహరీ నిర్మించిన ప్రభుత్వం పాఠశాలకు పైకప్పు నిర్మించడంలో విఫలమైందన్నారు. పాచిపెంట మండలంలో అల్లంపాడు, తుమరావల్లి, నేరడ వలస, కమ్మరిజోల, కరకవలస, బొడ్డుపాడు గ్రామాలలో పాఠశాల భవనాలు లేక గ్రామస్తుల సహకారంతో నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్లలో బోధన కొనసాగుతుందన్నారు. ఈ భవనాలు సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలో గిరిజన విద్య దుస్థితిని తెలియజేస్తుందన్నారు. రక్షణ లేని చెట్లు, తాత్కాలిక షెడ్లలో బోధన వలన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. సుమారు 39 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న గొట్టూరు పంచాయతీ కేంద్రంలో భవనం లేక షెడ్లలో బోధిస్తున్నారని, దీని వలన విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. భవన నిర్మాణం కోసం గతంలో నిధులు మంజూరు అయినప్పటికీ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంలో ఎవరి నిర్లక్ష్యం ఉందో పాలకులు దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల పట్ల పాలకులు నిర్లక్ష్యం మానుకుని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులు కల్పించి బోధనకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడు మాట్లాడదు, ఫోటో తీసుకుంటా. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు సంబంధించి ఈ స్కూలు దాదాపు ఈ పిల్లలు 39 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. కానీ గత సంవత్సరం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, కానీ ప్రహరీ గోడ వేశారు, అన్నీ అందంగా కనిపిస్తున్నాయి, కానీ లోన లొటారం పైన పటారం అనే పద్ధతిలో ఈరోజు కనిపిస్తుంది అనేది ఇది ఉదాహరణ. ఇక్కడ చూడండి, మొత్తం స్లాబ్ వేయలేదు, అక్కడ రేకుల సెట్ ఉంది. దాదాపు 39 మంది పిల్లలకి చదువు చెప్పడం అంటే దాదాపు ఆ రేకులు ఎగిరిపోయి ఎవరి బుర్ర మీద పడిపోతాయో తెలియని పరిస్థితి రోజు ఉంది. ఇటువంటి పరిస్థితిలో చిన్న గాలి వచ్చినా వాన వచ్చినా ఉపాధ్యాయులు కష్టపడి వచ్చి చదువు చెప్తున్న ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి ఐటీడీఏ పీఓ, ఇతర ఉన్నతాధికారులు, అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన ప్రాంతాల విద్యారంగం పట్ల కృషి చేయాలి. అలాగే ఇటువంటి బిల్డింగ్ ఇక్కడే కాదు, అక్కడ అల్లంపాడు అయితేనేమి, కేరంగ పంచాయతీ, కొండలొద్దండ అయితేనేమి, ఇలా చూసుకుంటే ఇక్కడ బొట్టపాడు, ఇటువంటి గ్రామాలన్నీ దాదాపు 8-10 గిరిజన గ్రామాల్లోని స్కూల్ బిల్డింగులు లేవు. పశువుల శాలలోను పశువుల పాకల దగ్గర పనిచేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి బిల్డింగ్ పూర్తి వేగవంతం చేసిన స్లాబ్ వేయలేదు. దీని వలన తీవ్రంగా ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు కూడా కష్టాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగం అభివృద్ధి కావాలంటే అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇక్కడ వెంటనే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలి. మిగతా చోట్ల స్కూల్ బిల్డింగ్ని కట్టాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. పాచిపెంట మండలం గొట్టూరు సంబంధించినటువంటిది. ఇక్కడ దాదాపు ఈ పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. గొట్టూరు సంబంధించింది చూసుకుంటే 39 మంది ఈ పిల్లలు. ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది ఎలాగే ఉండిపోయింది, పూర్తిగా లేదు. ప్రహరీ గోడ వేశారు, చాలా అందంగా కనిపిస్తుంది, కానీ స్లాబ్ వేయలేదు. ఇలాగే రేకులు అంటే చిన్నపాటి వర్షం పడినా ఇబ్బంది. ఈ పరిస్థితి నుంచి ఈ పిల్లలకి రక్షణ కల్పించాలి. ఉపాధ్యాయులు నిత్యం ఎన్ని కష్టాలైనా వచ్చి చదువు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది, కానీ అవి పూర్తి స్థాయిలో జరగడం లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వర్షం వస్తే చాలు ఇబ్బంది పడిపోతుంటారు పిల్లలు, ఒక దగ్గర నిలబడడం కష్టం. ఇటువంటి పరిస్థితి నుంచి కష్టాలు అనేది ఎదుర్కొంటున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే పిల్లలకి స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పూర్తి స్థాయిలో పెట్టాలని ఈ గొట్టూరు సంబంధించినటువంటిది అధికారులకి, ఎంఈఓ గారికి అయితేనేమి, అలాగే అధికారులు, ఐటీడీఏ పీఓ, ఉన్నతాధికారులకి, మంత్రివర్యులకి, సంజయరాణి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.